విశ్వాసంలో ఉన్న నీవు నీ దేవునికి నీకు మధ్యలో ఏదైనా అడ్డు ఉంటే తొలగించుకోగలిగితే నువ్వు యథార్థవంతుడు. చాలా సింపుల్. దేవునికి స్తోత్రం. నేను కలవడానికి ఎవరో వచ్చారు, ముందు గదిలో వాళ్ళని పెట్టావు, లోపల నువ్వు ఉన్నావు, మధ్యలో తలుపేసావు, ఎంతకీ తీయట్లేదు, ఆ తలుపు రావట్లేదు. అప్పుడు అతను ఉంటాడా, వెళ్ళిపోతాడా? మధ్యలో అడ్డు ఉంది, నేను రాలేను అని నువ్వు అంటే నిన్ను యథార్థవంతుడిగా చూస్తాడా, నిన్ను మోసగాళ్ళలో చూస్తాడా? అరే నేను అతని గురించి అంత దూరం వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చుంటే మధ్యలో అడ్డుంది రాలేని అంటాడు, కానీ ఒక డోరే కదా, తీసి రావచ్చు కదా అని అనిపిస్తుందా, అనిపించదా? నా మాట్లాడుతుందనే మీకు. దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండడం చాలా సులువు. ఏం చేయాలి అంటే, ఆయనకి నీకు మధ్యలో అడ్డుగా ఉన్న ప్రతి దాన్ని తీసివేసుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుడు నిన్ను యథార్థవంతుల లిస్టులో ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. అలా కాకుండా నేను పాపం చేయట్లేదండి, నేను యథార్థవంతుడినండి, ఎవరిని మోసం చేయలేదండి, నేను యథార్థవంతుడినండి, లంచము తీసుకోలేదండి, నేను యథార్థవంతుడినండి, నేను ఏ పొరపాటు చేయనండి, నా వల్ల ఎవరు బాధపడట్లేదండి, నేను యథార్థవంతుడినని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా అది పచ్చి అబద్ధమే. పాపము చేయనివాడు యథార్థవంతుడు కాదు, ఎవడిని మోసం చేయనివాడు యథార్థవంతుడు కాదు. ఎవడు శుద్ధ హృదయము కలిగిన వాడంటే దేవునికి తనకు మధ్యలో ఉన్నది పాపమైన, అడ్డైనా, లోక ప్రేమైనా, మరి ఏదైనా దాన్ని తీసివేసుకొనడానికి ఎవడైతే ఇష్టపడుతున్నాడో, సమ్మతం తెలియజేస్తున్నాడో వాడు మాత్రమే యథార్థవంతుడు.